200 యూనిట్ల కరెంట్ మాఫ్ అయిందా? అయింది. ఉమ్. అయింది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కూడా అయినాయి. అయింది. కానీ కొంతమంది కాలేదని అంటున్నారు గ్రామంలో. కాలేవు, కొంతమంది కాలేవు. ఉమ్. కాలేవు. మరి కొంతమందికి కూడా కరెంటుది కాలేదని అంటున్నారు. కరెంట్ బి కాలే, కొంతమందికి అయినాయి. బీఆర్ఎస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి సర్కార్ పాలన బాగుందా? బీఆర్ఎస్ పాలనే బాగుంది. ఎందుకు? ఎందుకంటే ఇంతగానో తిప్పలు లేకుండే కదా అప్పుడు. అంటే ఏం తిప్పలు ఉంది? ఇప్పుడు ప్రతిదానికి తిప్పాలి, టైంకు కరెంట్ బి ఉంటలేదు, పోతుంది వస్తుంది. ఆ, అని జర కొద్దిగా బాగుంది కానీ అప్పటికిప్పుడు కొంచెం చేంజ్ ఉంది అనమాట, అంతే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ మీద ఏమేమి లేపలేము అసలు అయితే ఇప్పుడు ఓతికే గ్రామం లోపల నాలాలు సరిగ్గా లేవు, రోడ్లు కూడా వసతి కరెక్ట్ లేదని కొంతమంది అంటున్నటువంటి మాట, అది కరెక్టా కాదా? కరెక్టే. అది నాలీలు లేవు మా దగ్గర, రోడ్లు లేవు, ఏది బి కరెక్ట్ నీట్నెస్ లేదు. టైంకు వస్తుండ్రు, నాలీలు తీస్తుండ్రు కొన్ని రోజులే, రోడ్లు అయితే అస్సలు లేవు మా దగ్గర. ఇక్కడ చూడండి, ఇది పూరగా రోడ్డు లేదు, ఏం లేదు. ఈ చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఇక్కడైతే చాలా ఇబ్బంది అవుతున్నది చూడ, ఇక్కడ లేదు. ఇటు సైడ్ బి రోడ్ లేదు, లోపలికి వెళ్ళి రోడ్ లేదు, నాలీలు లేవు అక్కడ లోపలికి, తిప్పలున్నది. అది ఎవరు పట్టించుకోలేరా? ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ, అంతే అధికారులు ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏడ పట్టించుకుంటారు అని వస్తారు, వచ్చి ఇట్లా చూస్తారు, వెళ్ళిపోతారు, అయిపోయి చేస్తామంటారు. వాళ్ళ అక్కడనే మేము ఇక్కడనే. ఇది చూడండి, ఇది నాలి ఉంటే ఎట్లా అవుతుంది? ఇది నాలి ఉందే, నాలి లేదు. సాఫ్ చేస్తారు కానీ నాలి కట్టింది ఉంటే మంచిగా ఉంటుంది, కట్టింది ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ ఏడ కట్టారు? ఇందాక కట్టారు, ఇక ఈడికెళ్ళి కుల్ల ఉంది ఇక్కడ. ఆడ కాన వలిగిపోయింది, ఆడ పోనికి రాకొచ్చింది ముంగట. నీటి వసతి ఎట్లుంది గ్రామంలో? మంచిగా ఉంది మా దగ్గర. మా దగ్గర నీటిది అయితే కూడా లేదు, ఎప్పుడు పోయి నీటి మా దగ్గర బాగున్నది. కానీ ఒకే బోర్తో నీళ్లు మా ఊర్లో అందరికి వస్తుందని అంటున్నారు కొంతమంది గ్రామస్తులు. వస్తుంది, అట్లనే వస్తుంది మా దగ్గర. ఒక బోర్ అంటే ఒక 4 బోర్లు ఉన్నాయి అంతే. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి సరిగా అంత లేవు. అంటే అధికారులకు చెప్పడం జరిగింది, ఇట్లా మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయి, మరి పట్టించుకోండి అని చెప్పి ఏమైనా అర్జీ పెట్టుకున్నారా? అక్కడ చెప్పేటోళ్ళు చెప్పాను, చెప్తున్నారు కానీ పట్టించుకుంటలేరు, ఎక్కువ తక్కువనే. అంటే ఈ ఉచిత పథకాలు పెట్టారు కదా, అంటే ఈ 6 పథకాలు ఇట్లాంటి ఉచిత పథకాలు ఉంటే మంచిగా ఉంటుందా, లేకపోతే గ్రామం లోపల నిరుద్యోగులు ఉండడం కానీ అట్లాంటి పట్టించుకుంటే బాగుంటుంది? అంటే ఎట్లుంటే బాగుంటుంది అసలు ఊర్లో గ్రామంలో ఏం పని లేదు, పట్టించుకుంటేనే బాగా. ఇక ఫ్రీ పెడితే ఏమొస్తుంది అన్న, ఏం రాదు. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, చేసుకొని బతుకుతారు, ఫ్రీ పెట్టినందుకు ఇబ్బంది అవుతుంది చాలా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆడ ఇదవుతున్నాయి, ఫ్రీ బస్ పెట్టిన చాలా ఇబ్బంది అవుతున్నాయి. మా దగ్గర అయితే అంతా ఈసారి అయితే ఇబ్బంది చాలా ఉన్నాయి, అంతా మామూలుగానే ఉంది, ఇబ్బంది చాలా ఉన్నాయి ఈసారి. అంటే పంటలు ఏం మండుతలేవా? పంటలు బి సరిగా పండుతలే, కంది పూర పోయినాయి, పంటలు అయితే లేవు మా దగ్గర, తక్కువనే ఉన్నాయి ఈసారి. అసలు పోయినాయి, కంది పూర పోయింది, పబ్లిక్ అల్లా వేసారు, అవి కూడా పోయినాయి. జర వర్షాలు పడి ఇబ్బంది అయింది పబ్లిక్ అంతా. అంటే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేసినాము కొంతమందికి, దాని తర్వాత 200 యూనిట్లు మాఫీ చేసినాము, దాని తర్వాత మహిళల కోసం ఉచిత బస్సు పెట్టినాము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మేము ఇంకా చేస్తాము ప్రజల కోసం అని అంటున్నారు. మిస్ అయితే అటు ఇటు మిస్ అయినరు అని అంటున్నారు, మరి వాళ్ళ వాదన అది. మరి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఎట్లా ఉండాలి? చేస్తుండొచ్చు, ఇక ఇప్పుడు కొత్త కదా, ఇంకా 1 ఇయర్ అయిపోతే చేస్తారేమో, వాళ్ళు కూడా చూడాలి కదా, మనం చూస్తేనే తెలుస్తుంది ఏదైతే. అంటే మీ ఊరికి ఒకవేళ సర్పంచ్ ఉంటే ఎట్లాంటి సర్పంచ్ ఉంటే బాగుంటుంది? సర్పంచ్ అన్ని పట్టించుకుంటట్లు ఉండాలి మా దగ్గర. ఇప్పుడు సర్పంచ్ అయితే మాది ఎక్కడ కానట్టు ఉంది మా ఊరు, మున్సిపాలిటీ పోతలేదు, విలేజ్ అయితే లేదు, ఎటు కానట్లున్నది. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉన్నది. సర్పంచ్ ఉంటేనన్నా జర చెప్పుకోనికి వస్తుంది, ఇప్పుడు సర్పంచ్ లేరు, ఎవరు లేరు మా దగ్గర.